హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇడ్లీ కలుపుదామని చెప్పేసి మినపప్పు అయితే మిక్సీ వేసాను ఫ్రెండ్స్. రవ్వ కలుపుదామని చూశాను. రవ్వ కలుపుదామంటే ఎప్పుడు రాలేదు ఫ్రెండ్స్. మేము ఆన్లైన్లో అన్నీ తెప్పించుకుంటున్నాం కదా, అసలు మంచి బ్రాండ్గా తీసుకున్నాము. ఇవి అసలు ఏంటో అర్థం కాలేదు ఫ్రెండ్స్. మరి ఎప్పుడు రాలేదు ఇలాగా. ఏంటో అర్థం కాలేదు. ఏంటో ప్యాకెట్లో గట్టిగా ఉన్నాయి అని అంతకుముందు కూడా ఓపెన్ చేసినప్పుడు ఈ పిండి ఏమన్నా నీళ్ళు ఏమన్నా తడి తగిలి ఏమన్నా ఉండలు కట్టినాయేమో, లోడు తెచ్చేటప్పుడు వర్షాలకి ఏమన్నా బస్తాల్లో ఏమన్నా పడి ఇదైందేమో అనుకున్నాను. కానీ ఫ్రెండ్స్, ఇదేంటో ఫ్రెండ్స్, లోనంతా అలాగుంది. ఎక్స్పైర్ డేట్ కూడా ఉంది, డిసెంబర్ దాకా ఉంది. మనం పోయిన వారం చూపించాను కదా ఫ్రెండ్స్, చూసారా? అందరూ ఇలా పెడతా ఉంటే కావాలని పెడుతున్నారేమో అని అనుకున్నాను. కానీ ఈరోజు నా కాడికి వచ్చేటప్పుడు తెలిసింది. చూసారా, ఉంది, టైం ఉంది, 12 నెలదా, ఈ నెల దాకా ఉంది ఫ్రెండ్స్. ఏదో సంవత్సరం అయిపోయినట్టు అసలు ఏంటో అర్థం కాలే. నేను పప్పు పట్టేసుకున్నాను, రవ్వ కలుపుదామంటే ఇలాగుంది. ఇప్పుడు ఇదంతా పారేయాలి కదా ఫ్రెండ్స్. ఏంటో పేడ ముద్దలాగా అనిపిస్తుంది నాకైతే. అసలు ఎందుకు ఇలాగొచ్చింది? సీల్ చేసేటప్పుడు చూడలేదా? అసలు ఏంటో ఇలాగుంది అసలు. ఒక ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఇలాగుంది ఫ్రెండ్స్. డబ్బులు ఎక్కువైనా పర్వాలేదని చెప్పేసి బియ్యం కాడి నుంచి అన్నీ మేము ఈ బ్రాండ్యే తీసుకుంటాము. గోధుమ పిండి, ఉప్పు అవి అయితే ఆశీర్వాద్ తీసుకుంటాము. చూసారా, నేను లోన్కి వెళ్ళి లోన్ దూరం మనం చూడలేం కదా ఫ్రెండ్స్. సీల్ చేసేటప్పుడు మరి ఏమేమి ప్యాక్ చేస్తారో ఏమో తెలియదు. బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ రవ్వలు, పప్పులు, నూనెలు అని చెప్పి తీసుకుంటున్నాము. ఏమి ఇలాగవుతుంది చూసారుగా. ఇప్పుడు ఇదంతా వేస్టే కదా ఫ్రెండ్స్. ఇది పారేసి మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేసి చూడాలి. మీకు ఇలా జరిగిందా ఎప్పుడైనా? నాకు ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ జరగటం. లూజ్ తెచ్చుకున్నప్పుడు మాకు ఇలాగ అవ్వలేదు. ప్యాకింగ్ తీసుకుంటే ఇలాగుంది. అసలు చూస్తుంటే అదేంటో మరి నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇదైతే పారేసి వేరేది కలుపుకోవాలి. గట్టిగా పడితే గారన్న వేసుకునేదాన్ని, కొంచెం లూజుగా పట్టాను. పారేయమన్నారు. ఊరికనే పారేస్తే అందరికీ తెలియదు కదా ఫ్రెండ్స్. అందుకని మీకు చూపించి పారేద్దామని చెప్పి ఇది వీడియో తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి తప్పనిసరిగా. మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి ఇలాగ చూసి. మరి ఎందుకు ఇలాగ డబ్బులు ఎక్కువ తీసుకొని ఇలాగా ప్రజల్ని, అందరూ కల్తీలే, అన్నీ కల్తీలే. ఇంకా ఏం తింటాం, ఏం కొనుక్కుంటాము, ఏం బ్రతుకుతాం ఫ్రెండ్స్? ఈ కల్తీలు తినేగా రోగాలు తెచ్చుకుని హాస్పిటల్కి వెళ్ళేది. ఇంకేం జాగ్రత్తలు తీసుకుంటాము? డబ్బులు సంపాదించి డబ్బులు తింటారా వాళ్ళు? ఎంత సంపాదించినా మట్టిలో పోయటమేగా. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తింటారు కదా, వాళ్ళ పిల్లలు కూడా తింటారు కదా. ఇలాగైనా చేసేది? పంపించండి అందరికి, మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. నేనైతే పారేయదలుచుకోలేదు, మీకు చూపించే పారేద్దామని చెప్పి. ఇక చూసారు, ఏంటో రంగులు రంగులుగా ఉన్నాయి, ఏంటో తెలీదు. ఇదేం పసుపు రంగులో ఉంది, ఇదేం ఎర్ర రంగులో ఉంది, ఇదేం పేడ రంగులో ఉంది. ఏంటో ఫ్రెండ్స్, ఇంకా అది ఓపెన్ చేసి చూడాలి. ఇది కూడా బాగోకపోతే ఇంక మేము ఆన్లైన్లో తెప్పించుకున్నాక ఏం అడుగుతాం, ఏం లోకం. ఇంకోసారి తీసుకోకుండా ఉంటే పోయిద్ది.